నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పేరంటాలతోపు గ్రామం నందు దాసరి సుబ్బరామయ్య గృహం విద్యుత్ సరఫరా లోపంతో పూర్తిగా దగ్ధమైనది. ఇందులో 3 నిరుపేద గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో సామాన్లు, బట్టలు, విలువైన వస్తువులు, ఆధార్ కార్డులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినాయి. ఈ విషయం నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు దాసరి పోలయ్యకు తెలియడంతో హుటాహుటిన స్థానిక ఎంఆర్ఓకు తెలియజేసి వీఆర్ఓతో కలిసి కుటుంబాన్ని పరిశీలించి 20 కేజీల బియ్యం ఎంఆర్ఓ ద్వారా అందజేశారు. ఈ విషయమై ఐటీడీఏ పీఓకు తెలియజేసి గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని, వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఆధార్ కార్డులు, నూతన గృహం మంజూరు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన స్థానిక ఎంఆర్ఓ ఐటీడీఏ పీఓకు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు దాసరి పోలయ్య. నేను నెల్లూరు జిల్లా జనసేన జస్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో బాండెడ్ లేబర్లో పనిచేస్తున్నాను. మరియు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో కోట్లూరు సుబ్రహ్మణ్యం అతను నాకు ఫోన్ చేసి ఈ మాదిరిగా పేరంటాల తోపులో మన గిరిజనుల ఇల్లు ఒకటి తగలబడింది చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మన రెడ్డి గారు వచ్చి, జగదీష్ రెడ్డి గారు వచ్చి అతను వెంటనే వచ్చి దీన్ని ఆ కరెంటు ఆపటం కానీ, కొంచెం నీళ్లు చేత వాళ్ళకి మంటలు ఆర్పడం కానీ చేయడం జరిగింది. నేను ఈ విషయం తెలుసుకుని వెంటనే నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడే ఎంఆర్ఓ గారు ఎక్కడికో బయలుదేరుతుంటే ఆ టైంలో ఈఆర్ఓకి చెప్పాను. ఎంఆర్ఓ కూడా ఈఆర్ఓని పంపించారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి విచారించి ఎట్టెక్ కాలిందని చెప్పి ఇళ్ళని విచారించుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా 20 కేజీలు బియ్యం ప్రస్తుతానికి ఇప్పించడం జరిగింది. మరియు నేను వచ్చి విచారించి చూసినప్పుడు వాళ్ళు బట్టలతో బయటకు వచ్చేసారు. ఇంట్లో సామాగ్రి కానీ, 2 మంచాలు కానీ, తర్వాత వాళ్ళకున్న ఆధార్ కార్డులు మొత్తం కాలిపోవడం జరిగింది. మరియు సైకిల్ ఉంటే అది కూడా కాలిపోయింది. ఇసురాలలో అన్నీ కాలిపోయినాయి. వాళ్ళ వల్లే కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. మీరు అమ్మా నువ్వు చెప్పమ్మా, ఎక్కడ జరిగింది, ఎన్ని గంటలు జరిగింది చెప్పు. అసలు ఏమీ మిగలేదు మాకు. ఏమన్నా అదిపోయాము. కట్టుకున్న గుడ్లతో వచ్చాము బయటికి. అన్ని వస్తువులు మొత్తం మంచాలు, ఫ్యాన్లు గాని, పరుపులు గాని, సైకిల్ గాని మొత్తం నాశనం. ఇసురాలు మాకు పట్టు గడిగేసి అవి కూడా కాలిపోయినాయి. అసలు ఏదో ఒక్కటి కూడా మిగలేదు. ఆధార్ కార్డులు కూడా, పిల్లల సర్టిఫికేట్లు కూడా మొత్తం కాలిపోయినాయి. మేము చెప్తున్నాము, మాకు సహాయం చేయండి. ఈ విషయమై నేను మా గిరిజనులు రెక్కడితేగానే డొక్కని పరిస్థితి, వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలా. మరియు మా ఐటీడీఏ తరఫున నేను ఇప్పుడే మా పిఓ గారిని మాట్లాడాను. ఆయన కూడా ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు మేలు చేస్తారని కోరుతూ, ఈ మీకు నష్టపరిహారంలో కూడా వాళ్ళు అధికారులు వచ్చారు కాబట్టి వాళ్ళు తెలియజేస్తారని కోరుతున్నాను.